గురుగారు, దృష్టి దోష నివారణకి అనేక మార్గాలున్నాయి. అందులో సులభమైనటువంటి మార్గాలు ఏమిటి? అలాగే వ్యక్తులను బట్టి ఈ దృష్టి దోష నివారణ మార్గాలు ఏమైనా మారవచ్చంటారా? దృష్టి దోషం అంటే ఏమిటి? ఈనాటి కాలంలో చాలామంది దృష్టి దోషం గురించి పరిశీలన చేస్తూ ఉన్నారు. నిజమేస్మి అంటున్నారు. ఒక గ్లాసులో అన్ని నీరు పోసి ఇలా తదేక దీక్షగా చూస్తే మనం చూసే సమయంలో మన మనసులో మెదిలేటటువంటి సానుకూల ఆలోచనల కారణంగా ఆ నీటి బిందువులు సవ్యంగా ఏర్పడుతున్నాయి అని, ఆలోచనలు అపసవ్యంగా వక్రంగా ఇతరులకి కీడు కలిగించే విధంగా ఉన్న పక్షంలో ఆ స్ఫటిక శిలాజ రూపాలు అన్నీ వికృతంగా ఏర్పడుతున్నాయి అని శాస్త్రం కూడా నిరూపిస్తున్నటువంటి తరుణంలో ప్రతి వస్తువు పైన మనస్సుకు ఆధిపత్యం ఉన్నది అని నిరూపిస్తున్నటువంటి నేపథ్యంలో తినే ఆహారం మనస్సుతో ఏర్పడే అనుబంధం అవుతుంది. ఏం తింటామో అది మనస్సుగా మారుతుంది. మనస్సు శరీరంలో ఎక్కడుందో తెలియదు, అడ్రస్ లేదు. కానీ తినే ఆహారంతో ఆ మనస్సు సానుకూలంగా, వ్యతిరేకంగా, ఉత్సాహంగా, నిరుత్సాహంగా, కోపంతో, నవ్వుతూ అన్ని భావాలు ప్రకటిస్తూ ఉంటుంది. ఇతరులకు కీడు కలగాలి, అది కూడా మనస్సు చేసే సంకల్పం. ఇతరులకు మంచి కలగాలి, ఇది కూడా మనస్సు చేసే ఆలోచన. ఇందువల్ల మన చూపులు మారతాయి. చూపులు కలిసిన శుభవేళ వివాహం ఏర్పడుతుంది. ఏ నిమిషంలో ఎప్పుడు చూసుకున్నారో ఇద్దరూ పెళ్ళి కుక్కల్లాగా, ఎలకా పిల్లిలాగా అలా కూడా ఏర్పడతాయి. చూచిన వేళ విశేషం మరి అంటూ ఉంటారు. పొద్దున్న ఎవరు చూశారో చీర చిరిగిపోయింది, ఏడుస్తుందో ఇల్లాలు. పొద్దున్న ఎవరిని చూశానో ఏమో ప్రయాణం చేసే సమయంలో వాహనానికి ఇబ్బంది కలిగింది అంటాడు ప్రయాణికుడు. చూచినా దోషమే, చూపులు పడ్డా దోషమే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకుండా చూపులతో తెలుసుకొని ప్రవర్తించే విధంగా. ఏమిటి ఈ చూపులు అంటే? చూపులకు చాలా కథ ఉంది. వీటినే నరదృష్టి అంటారు. నరుడి దృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది. ఈ తెలుగువారి నానుడి నిజం కూడా. ఈ నరదృష్టి సోకకుండా ఇల్లు అయిన ఎడల గుమ్మడికాయ, నవధాన్యాలు, ఎరుపు వస్త్రంలో కట్టిన కొబ్బరికాయ, గుర్రన్నాడ, తుమ్మ చెట్టు ముళ్ళ కంప అలా అలా లభించేవి కాకుండా కలబంద మొక్క ఇలా వివిధ రూపాలలో వేలాడదీస్తూ ఉంటారు. అత్యంత పురాతనమైనటువంటి నిర్మాణం బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ దగ్గర ఉంది. ఆ దర్వాజాకి కూడా, దర్వాజా అంటే తలుపు, దానికి కూడా గుర్రన్నాడ బిగించి ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే దృష్టి సోకకుండా అని స్థానిక పురాణం కథనంగా చెబుతుంది. అంత పురాతన కాలం నుంచి దృష్టి సోకకుండా అని ఉండేటటువంటి ఈ విధులు కాకుండా, నరుడి దృష్టి సోకకుండా పసుపు సున్నం కలిపినటువంటి చందనం నీటితో దృష్టి తీయడం, మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఉప్పుతో దృష్టి తీయడం, అలాగే తోలు పదార్థాలు దుస్తులతో దృష్టి తీయడం, అన్నంతో దృష్టి తీయడం, సందర్భాన్ని, మనలో కలిగిన మానసిక వికారాన్ని అనుసరించి ఈ దృష్టి తీయడం అనేది లోకంలో సంప్రదాయంగా ఉంది. అన్ని ధర్మాలలో కూడా ఈ విషయం ఉంది. ఇది శాస్త్ర ప్రమాణం, ఇది నిజం కూడా. ఎవరైనా తింటూ ఉంటే అందుకే చూడకూడదు అంటారు. ఏమిటో జీర్ణం కాలేదు అంటే, ఏ తల్లి చూపులు పడ్డాయో, అన్నం ఇలా రాశిగా పోసి తింటారా ఎవరైనా? కాస్త కాస్త తినాలి, లేకిగా తినకూడదు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. తిండి మాత్రమే కాదు, కాస్త కండపుష్టిగా ఉన్న, నదురుగా కనిపించే దుస్తులు వేసుకున్న, కాస్త జాగ్రత్తగా శ్రద్ధతో తయారైన, ఏ లోపం కలిగినా దృష్టి కలిగింది, దృష్టి పడింది అంటారు. కనుక దృష్టి మనం చూచే సమయంలో, అలాగే మనల్ని ఇంకోరు చూచే సమయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు ఇండియన్ పీనల్ కోడ్ 2023 అమెండ్మెంట్ ప్రకారంగా ఎవరినైనా 20 సెకండ్ల కంటే మించి తేరిపార చూస్తే అది క్రైమ్, స్టేరింగ్ అంటారు. ఎదుటి వ్యక్తులని 20 సెకండ్ల కంటే మించి చూస్తే ఆ వ్యక్తులు వెళ్ళి పోలీసు దగ్గర రిపోర్ట్ చేయవచ్చు, ఇతడు శల్య పరీక్ష చేస్తున్నాడు అని చెప్పేసి. చూపులకు ఇంత కథ ఉంది. పెళ్లి చూపుల్లో జాగ్రత్తగా చూడాలి. వివాహంలో అబ్బాయి అమ్మాయిని చూసే సమయంలో తెరసల్లా పెడతారు.
అంతకంటే ముందు వందల వేల సార్లు చూచి ఉండవచ్చుగాక. ఇది మొదటి చూపు. ఆ తెరసెల్ల వెనకాల నుంచి చూచే సమయంలో అబ్బాయి ఓ మంత్రం చదువుతాడు. పంతులు గారు చదివినా అబ్బాయి చదివినట్టుగానే మనం గ్రహించాలి. అఘోర చక్షురపతిఘ్నయేతి శివాపతిభ్య సుమనా సువర్చా జీవసూర్దేవకామాస్యో. మంత్రార్థం ఏమిటి అంటే, భయంకరములైన చూపులు కాకుండా ప్రశాంతంగా నన్ను చూడు తల్లి, నా జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను, నన్ను చల్లగా చూడు అని ఆ అబ్బాయి అన్నాక ఆ అమ్మాయి అబ్బాయిని పర్లేదులే చల్లగానే చూస్తాను అని వాగ్దానం చేసి చూస్తుంది. అది భృకుటి మధ్యన చూడడం. ఆ తదుపరి జరగర వెళ్ళము, కన్యాదానం ఇవన్నీ కూడా వస్తాయి. చూపులకి వివాహం ఇదిగో ఇంత నిదర్శనం, ఇది తార్కాణం. ఆ తదుపరే నాతి చరామి అని అబ్బాయి అమ్మాయికి వాగ్దానం చేస్తాడు. ముందు అడిగేది మట్టుకు కాస్త నన్ను చల్లగా చూడు తల్లి, నా జీవితాన్ని చల్లగా ఉంచు తల్లి అని అబ్బాయి అడుగుతాడు. ఇది చూపుల కథ.